Hi, I'm Dr. Manasa Reddy. Today we have Raghuvamshi, surgical oncologist on our podcast. Hello, sir. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండి. మీరు ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు మన పాడ్కాస్ట్ త్రూ మన వ్యూవర్స్కి? ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యూర్ దట్ వీ ఆల్ నో ఫర్ ఎనీ డిసీజ్. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం ఎంత భయపడినా ఎంత కష్టపడినా దాని నుంచి మనం బయటకు వస్తాం. మన చేతిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ఎంత కష్టపడతాం, ఎంత జాగ్రత్త పడతాం, అది మన చేతిలో ఉంటాయి. టుడే 65 to 70% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్. ఓకే. సో most common risk factors like smoking, alcohol, the exercise which we need to do, and preventing obesity. Most importantly, diet. The kind of food we eat, whatever you put into your stomach, that determines how your life will be. Okay. Everything. The overall health is determined by your gut. Yeah. Okay, gut health, and it's become a very important factor. Mental health, gut health. These two factors decide most of the diseases which we have in our lives today. So cancer kuda be chala important. So that would be my primary interest, has been my primary interest and focus. ఇదివరకు కూడా చెప్పాను, నేను 3 ఫ్యాక్టర్స్ మీ చేతిలో కంట్రోల్ చేసుకోండి చాలు అంట. యూ షుడ్ బి మ్యాడ్ అబౌట్ దీస్ థింగ్స్ అని. అంటే ఏంటంటే యువర్ మెంటల్ హెల్త్. ఓకే, సో ఎంత స్ట్రెస్ మీరు మేనేజ్ చేసుకోగలరు, ఎంత అవాయిడ్ చేయగలరు. స్ట్రెస్ దాని వచ్చిన తర్వాత ఎలాగోలాగా మనం టెక్నిక్స్తో హ్యాండిల్ చేయడం ఒక విషయం. బట్ ఆఫ్టర్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్, నోయింగ్ దట్ ఓకే, ఈ రకమైన this kind of relationship if I have, that is causing me stress. So avoid those kind of relations, because you can have so many kinds, so many wonderful kind of relationships, but unfortunately by our nature, by our habits, we have a tendency to be pulled towards stressful conditions. So danlo most important thing I always tell is sleep. 7 to 8 hours of uninterrupted sleep in the night, especially by 10 or 11 మనం పడుకుని చేసుకోగలిగితే ఆల్మోస్ట్ 80% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ అండి. అది పీపుల్ వోంట్ అండర్స్టాండ్, బికాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కానివ్వండి, ఇన్ ద నేమ్ ఆఫ్ మీ టైమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనీథింగ్, పీపుల్ స్పెండ్ లాంగ్ అవర్స్ ఇన్ టు ద నైట్, ఎస్పెషలీ ఫోన్ చూస్తూ. దానివల్ల చాలా హామ్ జరుగుతూ ఉంటుంది. లోపల అవుతున్న హామ్ వన్ డేలో బయటపడదు, మెనీ ఇయర్స్ తర్వాత అది బయటపడుతుంది, అండ్ ఇట్ మే కమ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ క్యాన్సర్. సో మనకేంటంటే వన్స్ యూ గెట్ దో స్లీప్, యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ బెటర్, యు ఆర్ హ్యావింగ్ లెస్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే, సో మైండ్ క్లారిటీ వస్తుంది. సో దట్ పార్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. దెన్ ఏ ఇస్ యువర్ ఎక్సర్సైజ్. Basically any form of exercise you should do on a daily basis anamata. Okay, usual recommendations ante oka 30 minutes of moderate exercise for 5 days a week, 150 minutes minimum manam cheyali ani antaru. So be it walking, jogging, 10,000 steps kanandi, any whatever you like, gym ki velladam, etc. But some form of physical activity on a daily basis manam pettukovali. Okay, ఇది బెస్ట్ అని నేనేమి చెప్పను. వాట్ ఎవర్ సూట్స్ యూ, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కీప్ ఇన్ మైండ్, యూ షుడ్ బి ఆల్ అవేర్ ఆఫ్ దీస్ ఏరోబిక్ ఎక్సర్సైజ్. అంటే ఏరోబిక్ అంటే జాగింగ్, మన బాడీకి ఇలాంటివి చేసే. బియాండ్ దట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అంటే ఇప్పుడు మన లైఫ్ లాంగెవిటీ కోసం ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ అదర్ దాన్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఈజ్ మజిల్. ఓకే, ద లేటెస్ట్ రీసెర్చ్ హెస్ ప్రూవన్ the more muscle you have, the higher or the longer you will live. Okay, the higher chance of living more. So anduku some form of exercise from the age of 30, 35, both men and women, they start losing muscle and bone. Okay, so once you start doing this strength training exercise, gym ki velli heavy weight lifting em cheyakarledu, 2 times a week or 20 to 30 minutes you do some amount of weight lifting, even 2 kgs, 5 kgs అలాగా. ఆన్లైన్లో మీకు బోల్డ్ రొటీన్స్ దొరుకుతాయి. హోల్ బాడీ వర్కౌట్ చేసుకుని 2 times a week to 3 times a week మీరు చేసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేశారంటే డిఫరెన్స్ విల్ బీ ఆబ్వియస్లీ విజిబుల్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డయట్. యాజ్ ఐ టోల్డ్ యూ, వాట్ యూ పుట్ ఇన్సైడ్ యువర్ స్టమక్. సో దానిలో యాజ్ సచ్ వీ హ్యావ్ అ కార్బోహైడ్రేట్ రిచ్ డయట్. మన ఆంధ్ర డయట్ కానివ్వండి, ఇండియన్ డయట్ పర్ సే, వీ హ్యావ్ అ కార్బోహైడ్రేట్ రిచ్ డయట్. ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఇప్పుడు చాలామంది షుగర్ వల్ల క్యాన్సర్ వచ్చేస్తుంది, షుగర్ ఆపేయండి, ఇలాంటివన్నీ చాలా నడుస్తుంటాయి. షుగర్ లేకుండా మన బ్రెయిన్, హార్ట్ పనిచేయదండి. ఓకే, ఓన్లీ థింగ్ ఈజ్ యాడెడ్ షుగర్స్ అక్కర్లే. సో న్యాచురల్ షుగర్ విచ్ యూ గెట్ ఇన్ ఫ్రూట్స్ ఎక్సెట్రా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ మీరు లైఫ్ లాంగ్ ఫ్రూట్స్ తిన్నారనుకోండి, మీకేం షుగర్లు, బీపీలు ఏం రావు.
బట్ బికాస్ వీ ఈట్ లాట్ ఆఫ్ అదర్ Mm. రిఫైన్డ్ స్టఫ్, లాట్ ఆఫ్ సోడాస్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, తర్వాత బజ్జీలు, ఇవి సమోసా ఎక్సెట్రా, చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ పిజ్జాలు ఇవన్నీ తింటాం. సో దానివల్ల చివరికి వచ్చేసరికి ఈ ఫుడ్ తినొచ్చా, ఆ ఫుడ్ తినొచ్చా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ హై ప్రోటీన్, అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఈవెన్ నార్మల్ పీపుల్ ఆపరేషన్ అయిన తర్వాత 1.5 to 2 grams per kg. నార్మల్ పీపుల్ 1 gram per kg బాడీ వెయిట్, అంటే 50 kgs ఉన్నామంటే 50 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే వెళ్ళాలి. అది మీరు ఎలాగోలా మీ డయట్లో వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, యూజువలీ అంత లో క్వాంటిటీకి సప్లిమెంట్ అవసరం లేదు. బట్ ఇఫ్ యూ రిక్వైర్ ఫర్ అ షార్ట్ టైం సప్లిమెంట్ అయినా తీసుకుని అది మెయింటైన్ చేసుకోవాలి. యూ డెవలప్ అ లైఫ్ స్టైల్ వేర్ యూ టేక్ ప్రాపర్ బ్యాలెన్స్ డైట్, హై ఫైబర్, హై ప్రోటీన్, దెన్ హై ఫైబర్, అట్లీస్ట్ 25 to 30 grams ఆఫ్ ఫైబర్ పర్ డే. ఆకుకూరలు, మీ సలాడ్స్, ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకుని యూ షుడ్ హ్యావ్ ఇంక్లూడ్ నట్స్ అండ్ సీడ్స్ ఇన్ యువర్ డైలీ రొటీన్. ఓకే, ఇవన్నీ ఇంక్లూడ్ చేశారనుకోండి, దేర్ విల్ బి అ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ యువర్ హెల్త్. డయటే మీ సిస్టమే మీకు క్లియర్గా బయట చూపిస్తుంది. అండ్ యూ యువర్ సెల్ఫ్ విల్ నో దట్ యూ వోంట్ గెట్ క్యాన్సర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో యూ షుడ్ బి మ్యాడ్ అబౌట్ దీస్ 3 things. సో ప్రతి ప్రొఫెషనల్లా ఒకరికి గురువు అనే వాళ్ళు ఉంటారు. సో అట్లా మీకేమైనా ఉన్నారా? ప్రొఫెషనల్గా చెప్పాలంటే నాకు కొంతమంది గురువులు ఉన్నారండి. అట్ ఈచ్ స్టేజ్ ఐ బీన్ బ్లెస్డ్ టు బీ వేర్ ఐ యామ్ యాజ్ అమాంగ్ ద టాప్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇప్పుడు మా సిటీలో ట్రైనింగ్, సర్జన్ కంటే ట్రైనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ద కైండ్ ఆఫ్ ట్రైనింగ్ దే గెట్, ద కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ దే హ్యావ్. ఓకే, సో నా ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తున్నప్పుడే ఐ వాజ్ ఎక్స్పోజ్ టు దిట్. నేను చెన్నైలో చేశాను, కిల్బాక్ మెడికల్ కాలేజ్లో. That was the only college which had an oncology, government oncology unit. Okay. సో అక్కడే నేను వెళ్ళి ఆంకాలజీ సర్జరీస్ చూసి ఇన్స్పైర్ అయ్యేదే. టాప్ 2 surgeons ఇన్ చెన్నై వర్ దేర్ అప్పట్లో. సో వాళ్ళ దగ్గర చూసి, అండ్ మా ఓన్ బాస్ డాక్టర్ రవి అని చెప్పి, ఈ జనరల్ సర్జరీ చీఫ్, ఈజ్ వెరీ ఎంకరేజింగ్ ఆంకాలజీ కానీ ఈవెన్ అదర్వైజ్ ఈ ఆల్వేస్ సపోర్టెడ్ అస్. అండ్ అక్కడ స్టార్ట్ అయింది. దెన్ జనరల్ సర్జరీ అయిన తర్వాత టాటా మెమోరియల్ క్యాన్సర్ సెంటర్లో నేను 1 year చేశాను. మెనీ ఇన్స్పైరింగ్ పీపుల్ దేర్. బట్ డైరెక్ట్గా నాకు నెక్స్ట్ మోస్ట్ చేయి పట్టుకుని నడిపించింది అంటే డాక్టర్ అమితాబ్ అండ్ డాక్టర్ రాజా సుందరం గారని. వీళ్ళెదురు నా ఎంసీహెచ్ చేసేటప్పుడు, సూపర్ స్పెషాలిటీ చేసేటప్పుడు, స్విమ్స్ తిరుపతిలో ఐ వాజ్ ద ఫస్ట్ స్టూడెంట్ దెన్. So they taught me everything I know about surgically and technically about oncology, because surgery is ఇప్పుడు general medicine అనుకోండి, నాన్ సర్జికల్ ఫీల్డ్స్లో you can still read the book, you can still read papers, research చేసి learn, discuss and then give medications, you can write. Surgery, unless you operate and learn, you cannot. So your seniors and your bosses, they should help you out. సర్జరీ చేసినప్పుడు దగ్గరుండి నేర్పించడం చాలామంది ఉన్నారు, బట్ దీస్ ఆర్ మై your best. Yeah, they've always, and most important factor for in my life I see is all these people who have mentioned, they are wonderful human beings. Especially because you learn your nature also. మన చుట్టూ ఉన్న 5 వల్లే మన నేచర్ అలా ఉంటుంది అంటారు. దట్ ఈస్ హౌ ఇన్ జనరల్ వీఆర్, హూ యూ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్. సో 6 years of your training, your bosses are nice, the way they treat patients, the way they handle them, అవన్నీ చూసే మేము కూడా నేర్చుకుంటాం అనమాట. సో దట్ హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్. Thank you so much, sir. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.